నమస్తే. సో ఈరోజు హైదరాబాద్లోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏదైతే ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించిన ఏదైతే వాళ్ళకి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధాన డిమాండ్ తోటి అయితే ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అయితే నల్ల బ్యాడ్జీలతోటి నిరసన అయితే తెలుపుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి అయితే దీనికి సంబంధించిన వాళ్ళు అయితే ఉన్నారు. సార్ నమస్తే అండి. సో ప్రధానంగా ఏదైతే టీచర్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, వాళ్ళ డిమాండ్లపై పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఏంటి ప్రభుత్వం తీరు ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే వాళ్ళకి సంబంధించి దాదాపు 3 ఏళ్ళు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి, 3 ఏళ్ళు అవోస్తూ ఉంది. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పట్ల. ఎందుకంటే ప్రజాపాలన, ప్రజాస్వామ్యతంగా పాలన చేస్తాం, ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పాటు ఆర్థిక ఇబ్బందులు ఉంటే సర్దుబాటు చేసుకోవడం కోసం మేము కూడా 2 ఏళ్ళు వేచి చూసాం. కానీ ఈరోజు 2 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ప్రభుత్వం పరిస్థితి చూస్తే అసలు ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పెన్షనర్ని తీవ్రంగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉంది. ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయడం లేదు. ఆర్థిక సమస్యలే కాదు, ఆర్థికేతర సమస్యల్ని కూడా ఏమాత్రం ఆర్థిక పరం పడినటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయడంలో ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. అందుకనే ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల్లో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతా ఉంది, అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కోసమే 15 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులు ప్రాతినిధ్యం వహించేటువంటి తెలంగాణ ఎంప్లాయీస్ చేసి ఈరోజు పోరాట కార్యక్రమాన్ని తీసుకుంది. ఈరోజు మొదటిసారిగా రాష్ట్రంలో లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ని చాలా విజయవంతంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మేము అడుగుతున్న డిమాండ్స్ 4 డిమాండ్స్. 1 హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. 2 పిఆర్సీ 17/2023 నుంచి 1/7/2023 నుంచి పిఆర్సీ అమలు చేయాలి. ఇమీడియట్గా నివేదిక తెప్పించుకొని జూన్ 2 లోపే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మన సిపిఎస్ రద్దు చేయాలి. సిపిఎస్ రద్దు చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి 2.5 ఏళ్ళైనా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడటం లేదు. కాబట్టి సిపిఎస్ రద్దు చేయాలి. సిపిఎస్ అనుబంధంగా ఉన్నటువంటి 57 మెమోని అమలు జరపాలని చెప్పి 2003 డిఎస్సి లేకపోతే 1/9/2004 కంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు మన పెండింగ్ బిల్స్ ఈరోజు 2024 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు 12,000 మంది ఉన్నారు. మరి 12,000 మందికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఈరోజు మొత్తం 13,000 కోట్ల రూపాయల బిల్స్ ఉన్నాయి. కనీసం 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చైనా సరే 1 టైం సెటిల్మెంట్ కింద ఈ మొత్తం బిల్స్ క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ 4 ప్రధానమైన డిమాండ్స్. ఇవి కాకుండా ఉపాధ్యాయులకు సంబంధించి సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఇవాళ పర్యవేక్షణాధికారి పోస్టులు, డైట్, బీఈడీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చిన్న సమస్యలు కూడా ఈరోజు టెట్ లాంటి చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి ఏమాత్రం అధికారులు శ్రద్ధ చూపడం లేదు. మా విద్యామంత్రి, ముఖ్యమంత్రి ఆయన దృష్టి అంతా కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటున్నాడు. కానీ ఉన్న స్కూల్స్ని బాగు చేద్దాం, ఉన్న స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని, ఉద్యోగుల్ని, వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిద్దాం అనేటువంటి చిత్తశుద్ధి మాకు ఎక్కడ కనపడటం లేదు. అందుకనే ఈ పోరాటాన్ని ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతంగా జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా సందర్భాలలో పోరాటం చేస్తూ ఉన్నారు. సో నిజంగా ప్రభుత్వం దిగిరాకుండా మీ చర్చలు ఏవైతే మీకు సంబంధించిన డిమాండ్స్ని నెరవేర్చకపోతే ఏంటి సార్ అంటే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వం రాకముందు మీ అందరితో సంప్రదింపులు జరిపింది, ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర కూడా మీరు పోషించిన పరిస్థితి. సో ఒకవేళ రాకపోతే, సంప్రదింపులు జరపకపోతే ఎట్లా ఉండబోతుంది? అందుకని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. మేనిఫెస్టో 420 డిమాండ్స్తో ఇచ్చిన 420 హామీలతో ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా మా సమస్యలన్నీ ఉన్నాయి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ ఒకటొకటిగా పరిష్కారం చేసుకుందామన్నారు. ఒక్క నెల మొదటి తేదీన జీతాలు తప్ప ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి పిఆర్సీ, హెల్త్ కార్డ్స్, సిపిఎస్ 317 బాధితులకి న్యాయం చేస్తా అన్న ఆ డిమాండ్ పరిష్కారం కాలేదు. వీటన్నిటితో పాటు వీటన్నిటి పరిష్కారం కోసం ఇప్పటిదాకా ఏంటంటే టెస్ట్ డోస్ లాగానే ఉంది. ఉపాధ్యాయ ఉద్యోగులేవో చిన్న పోరాటాలు చేసి ప్రభుత్వం చర్చలు జరిపి హామీ ఇచ్చినప్పుడు అంగీకరించాం, వదిలేసాం. కానీ ఇక అట్లాంటి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి తప్పనిసరిగా సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది ఈరోజు ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో మే 5వ తేదీన సామూహిక నిరాహారదీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత పెన్ డౌన్, సమ్మెకు కూడా సిద్ధం కావాలని చెప్పేసి జేఏసీలో నిర్ణయించుకున్నాం అప్రాప్రియేట్ టైం లోపల. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా జేఏసీ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం.
అంటే కొంతమంది ఏమంటా ఉన్నారంటే అసలు జీతాలు ఎందుకు, వీళ్ళకి జీతాలు ఎక్కువ వస్తా ఉన్నాయి అని చెప్పేసి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్లా వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? మాకు జీతాలు ఎక్కువ ఉన్నాయి అనేది అబద్ధ ప్రచారం. అది మురళి గారు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా అది వాళ్ళ మాటలు కావు, ప్రభుత్వ ప్రచారం, ఫేక్ న్యూస్. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలని ఇప్పుడున్న బిల్స్ ఇవ్వలేక జీతాలు ఎక్కువ ఉన్నాయనే ప్రచారం చేసి ఏదో కుక్కని చంపాలనుకుంటే పిచ్చి పట్టింది అన్నట్టుగా ఉద్యోగ జీతాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం చేసి ఉద్యోగుల జీతాలు తగ్గించినా రియాక్షన్ రాకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యోగులకు జీతాలు ఎక్కువేం లేవు. సగటున ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే రాష్ట్రంలో జీతాలు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి మాకు రావాల్సిన ఇంకా 30 నెలల నుంచి మాకు రావాల్సిన పిఆర్సీనే ఇవ్వలేదు. పిఆర్సీ ఇస్తే మా జీతాలు ఇంకా కొంత స్టేటస్ పెరుగుతాయేమో, కానీ ఆ జీతాలే పెరగలేదు, రాలేదు. కాబట్టి ఆ రకంగా జీతాలు రాలేదు అనేటువంటి విషయాన్ని, జీతాలు ఎక్కువగా లేవు, మాకు రావాల్సిన పద్ధతిలో మా జీతాలు లేవు, మేము చేస్తున్న పనికి తగ్గట్టు మా స్టేటస్ తగ్గట్టు మా జీతాలు లేవని చెప్పేసి జీతాలు ఎక్కువ ఉన్నాయనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, అక్కడ పథకాలు ఇవ్వమంటారా, మీకు సంబంధించిన పెండింగ్ రిలీజ్ చేయమంటారా, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సంఘ నాయకులు అర్థం చేసుకోవాలి, బయట అప్పు పుట్టట్లేదు, కోసిన డబ్బులు రావట్లేదు అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సో దీనికి ఏం సమాధానం ఇస్తారు? ముఖ్యమంత్రి గారి మాటలు మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవేమీ అదనంగా ఇచ్చే బోనస్లు కావు, లేకపోతే అదనంగా ఇచ్చేటువంటి పెంపుదల కాదు. వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ వాళ్ళు అడుగుతున్నారు. రిటైర్ అయినప్పుడు వచ్చే పెన్షన్ లేకపోతే పెన్షనరీ బెనిఫిట్స్ హక్కుగా వచ్చేవి అడుగుతున్నారు తప్ప వేరే కాదు. ఆయన్ని కోసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము మేనిటర్స్ కాదు. అది అప్పుడే చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీసారి చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ మాకు ఇవ్వాల్సినటువంటి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వడానికి, మా జీతాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కోసుకోనక్కర్లేదు, లేకపోతే ఇంకే పథకం ఆపాల్సిన అవసరం లేదు. మేము చెప్పదలుచుకుంది ఒక్కడే, ఇవాళ కమిషన్లు వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపేసుకుంటే, అప్పులు తెచ్చి లక్షల కోట్ల అప్పులు తెచ్చి కమిషన్ల కోసం వృధా ఖర్చులుగా పెడుతున్న ప్రజాకర్ష పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపండి. జనానికి సంక్షేమ చర్యలు ఏవి ఆపాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల కోసం, ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కాబట్టి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా ఆ సంక్షేమ చర్యల్లో భాగంగా ఉద్యోగుల హక్కులుగా రావాల్సినటువంటి వాటిని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కొత్త ప్రాజెక్టులు కూడా కడతా ఉన్నారు. మరి అక్కడ డబ్బులు అంటే 5,000 కోట్లు కావచ్చు, 2,000 కోట్లు గాంధీ సరోవర్, మూసీ బ్యూటిఫికేషన్, ఇలా కొత్త కార్యక్రమాలు వస్తాయి. సో మరి అక్కడ ఉన్న డబ్బు ఇక్కడ ఎందుకు లేదు? మరి అదే కదా మేము అడుగుతుంది కూడా. ఇవాళ మూసీకి డబ్బులు వస్తాయి, గుళ్ళకి డబ్బులు వస్తాయి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఒక్కోదాని 200 కోట్ల డబ్బులు వస్తాయి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం డబ్బులు వస్తాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు హెలికాప్టర్లో తిరగడానికి డబ్బులు వస్తాయి, అన్నిటికీ డబ్బులు వస్తాయి. కానీ ఉపాధ్యాయులు ఉద్యోగికి ఇవ్వడానికి మాత్రం నెలకు 700 కోట్ల కంటే ఎక్కువ రావంటే ఎవరు నమ్ముతారు? అందుకని వాళ్ళ నెలకు 700 కోట్లు కాదు, 10,000 కోట్లు ఒక్కసారే ఇచ్చి మొత్తం బిల్స్ అన్ని క్లియర్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ.